1 తెస్సలోనిక చాప్టర్ 5 వర్స్ 19, దేవుని ఆత్మని ఆర్పకండి అని పౌలును చెప్పినప్పుడు విశ్వాసుల అవిధేయత, నిర్లక్ష్యం లేదా ప్రతికూల వైఖరి ద్వారా ఆయన పనిని అణచివేయడానికి బదులుగా ఆత్మ మార్గదర్శకత్వాన్ని స్వీకరించి విధేయులుగా ఉండాలి అని నిరంతర ఆజ్ఞయిస్తున్నాడు. ఇందులో ఆయన ప్రభావానికి చురుకుగా లోగిపడవడం, ఆయన ప్రేరణలకు విధేయత చూపడం, ఆధ్యాత్మిక బహుమానతలో ఉపయోగించడం మరియు ప్రార్థన, కృతజ్ఞత మరియు ఇతర విశ్వాసులతో సహవాసం ద్వారా ఆయన సన్నిధికి సున్నితత్వాన్ని సరళంగా చెప్పాలంటే పౌలు తెస్సలోనికలకు మరియు నేటి విశ్వాసులకు ఇలా చెప్పుతాడు. 1, ఆధ్యాత్మికంగా సజీవంగా మరియు చురుకుగా ఉండండి. 2, ఆత్మాతిక ప్రేరణలో లేదా బహుమానతలో విస్మరించవద్దు. 3, వివేచనతో ఉండండి కానీ చర్చ్లో ఆత్మ పనికి తెరవండి. ఆమేన్.